నాకు ఇక్కడ దెబ్బ ఎక్కడ కొట్టిందంటే మా నరేంద్ర రెడ్డి గారు 50,000 మందికి పర్టికులర్ ప్రైవేట్ టీచర్లకు గూగుల్ పే అమౌంట్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఎందుకు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అసలు ఎలక్షన్ కమిషన్ అమౌంట్ లిమిట్ ఎందుకు పెట్టలేదు? ఎందుకే ఇప్పుడు అమౌంట్ లిమిట్ పెట్టలేదు. ఫోన్ పే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ కేమో పెట్టారు, గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ కేమో పెట్టలేదు. మీరు కార్లో ఎంత డబ్బు పట్టుకపోతున్నా అనేది కూడా చెకింగ్ చేయలే ఎక్కడ కూడా ఇప్పటి వరకు. అసలు కార్లకు పర్మిషన్ లేకుండా తిరిగినాయి. అంటే కార్లల్లో ఎంత డబ్బు పోతున్నది, ఏం జరుగుతుంది అనేది కూడా చెకింగ్ చేయలే. అందుకే విచ్చలవిడిగా ఖర్చు పెట్టిండ్రు, విచ్చలవిడిగా పంచిండ్రు, విచ్చలవిడిగా ఫోన్ పేలు జరిగినాయి. ఇలా ఎలక్షన్ కమిషన్ కనుక ఒక్కసారి కనుక సీరియస్ తీసుకొని ఒక్కసారి కనుక చెక్ చేస్తే ఇలాంటి ఎలక్షన్స్ ను అసలు రద్దు చేయాలి. ఇది యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే గింతడు ఇప్పుడు ఇది కూడా ఇంకొకటి చెప్తున్నా, అర్రాసి పెడితే అయిపోద్ది కదా. ఇప్పుడు ఇంత యంత్రాంగము, పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము, అగ్రికల్చర్ యంత్రాంగము, అనేక రకాల యంత్రాంగాలు అన్ని పనిచేసి 3 రోజుల నుంచి నిద్ర తిండి తిప్ప లేకుండా డైరెక్ట్ ఎమ్మెల్సీ ఇంత పాట అని అంటే ఆ ఉన్నోడు కూడా పాట పాడతాడు, ఆయన ఎమ్మెల్సీ అవుతాడు. ఈ ఎలక్షన్ ఎందుకు, ఇది అంతెందుకు? ఇంతమంది మెడనారాలు దేవుడు ఉత్కంఠవుడు, ఇది 10 కోట్ల 20 కోట్ల 100 కోట్ల అంటే 100 కోట్లకు క్రితం అయిపోతుంది. 100 కోట్లు బ్యాంకు మంచిగా ఏం డబ్బు లేని వాళ్ళకు అది ఏది గవర్నమెంట్ లో డిపాజిట్ అవుతుంది కదా మంచిగా. డైరెక్ట్ అర్రాసి పెట్టాలి కథం. ఈ ఎలక్షన్ ఎందుకండి? చర్చిద్దాం, అంటే మనం రాబోయే 2-3 రోజుల్లో చర్చిద్దాం. నాకు కూడా ఉంది. డైరెక్ట్ అర్రాసి పెడితే ఈజీగా ఇది లొల్లుండదు. డబ్బు ప్రభావం రాజకీయాల గురించి చర్చిద్దాం సెపరేట్ గా. ఎన్నికలు పెట్టుడు ఎందుకు, పైసలు వంచుడు ఎందుకు, పైసలతో ఓటు కొనుక్కున్నాడు ఎందుకు, పైసలు ఖర్చు పెట్టుడు ఎందుకు? డెఫినెట్ గా జీ న్యూస్ దీన్ని ఒక క్యాంపెయిన్ గా తీసుకుంటుంది. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తగ్గించకపోతే సామాన్యుడు రావడం కష్టం. సరే, ఇప్పుడు పోనీ మీరు డబ్బు ప్రభావం అంటే మరి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అంత ఖర్చు పెట్టినా పాపం గెలవలే కదా. ఇప్పుడు ఆయన ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన ఏడ్చుకుంటూ బయటకు వెళ్లారు. బాధ కదా పాపం, అంత ఖర్చు పెట్టారు, అంత తిరిగారు. భరత్ గారు మీ వాయిస్ క్లియర్ లేదు.